లోకేష్‌ని డిప్యూటీ సీఎం చేస్తే మాత్రం చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని పార్టీ వర్గాలు ఇప్పుడు భావిస్తూ ఉన్నాయి. అందరూ గూడా అదే డిమాండ్‌ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా పార్టీలో తెలుగుదేశం పార్టీలో. ఎందుకంటే గతంలో కొంతమంది తెలుగుదేశంలో కీలక నేతలే పార్టీ పని అయిపోయిందని వ్యాఖ్యలు చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో లోకేష్ అయితే సొంత పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి. అలాగే అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ కూడా ఇప్పుడు తెర మీదకొస్తోంది. సో, ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ తెర మీదకొస్తే పరిస్థితి వేరే విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడే అవకాశం ఏదైతే ఉందో అధికారం ఉన్నప్పుడే ఇప్పుడు రాహుల్ గాంధీ సెంట్రల్‌లో తీసుకుంటే గతంలో కేంద్రంలో ఉండేటప్పుడు మన్మోహన్ సింగ్‌ని అక్కడ ప్రధాని చేయడం వల్ల రాహుల్ గాంధీ ఇంతవరకు కూడా ప్రధాని కాలేకపోయారు. అందువల్ల ఇప్పుడేందంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అవకాశం ఉంది. డిప్యూటీ సీఎం చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి, ఇప్పుడు లోకేష్‌ని డిప్యూటీ సీఎం చేస్తే ఇప్పుడు కాకపోతే మరెప్పుడు? సో, కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు డిప్యూటీ సీఎం చేయాలి అనేటువంటి డిమాండ్ అయితే తెలుగుదేశం వర్గాల్లో భారీగా ఉంది. మరి దీని మీద చంద్రబాబు ఎలా స్పందిస్తారో మనమైతే వేచి చూడాలి.